హీరింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఒక 50,00,000లో 4 బీహెచ్‌కే మండువా లోగిల్ అనేది డైమెన్షన్స్ ఏంటి అనేది చెప్తూ, ఆ యొక్క 4 బెడ్‌రూమ్స్ యొక్క డైమెన్షన్స్, ఇంటర్నల్ స్పేసెస్ అంటే ఒక మండువా లోగిల్ తీసుకునేటప్పుడు ఫస్టు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేది పీపుల్ ఏంటంటే, బ్రహ్మస్థానం. అక్కడ క్రియేట్ చేసేటటువంటి ఓపెన్ కోర్ట్‌యార్డ్ అన్నమాట. ఆ ఓపెన్ కోర్ట్‌యార్డ్ తర్వాత దాని చుట్టూ ఆ డిప్రెషన్‌కి చుట్టూ ఉన్నటువంటి ఒక వాక్‌వే అన్నమాట. దాన్ని మనం ఇన్నర్ వరండా అని చెప్తాం. అసలు మండువా లోగిల్ అంటేనే యాక్చువల్‌గా మన ఇంటిలోంచి ఆ యొక్క ఇన్నర్ వరండా యాక్సెస్ చేసి, ఆ ఇన్నర్ వరండా నుంచి 4 పక్కల కలిగి తిరుగుతూ, దాని ద్వారా మనం అనుకునేటటువంటి ప్రైవేట్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క బెడ్‌రూమ్స్ కానివ్వండి, లివింగ్, డైనింగ్ అన్నీ ఆ ఇన్నర్ వరండా ద్వారా యాక్సెస్ చేస్తే, అది యాక్చువల్‌గా ఒక మండువా లోగిల్‌కి ప్రతీక అన్నమాట. కాకపోతే కంప్లీట్‌నెస్ కావాలనుకున్నప్పుడు మనం ఔటర్ వరండాస్ కూడా తీసుకోవాలి. కానీ మన ఇక్కడ బడ్జెట్ కన్‌స్ట్రెయింట్స్ అన్నమాట. రూ. 50,00,000లో మనము దగ్గర దగ్గరగా 2,000 ఎస్ఎఫ్‌టీ వచ్చేటట్టు డిజైన్ చేయగలిగితేనే ఆ బడ్జెట్‌లో పూర్తవుతుంది. ఇక్కడ మనం ఒక ఈస్ట్ ఫేసింగ్ సంబంధించినటువంటి మండువా లోగిలి వన్ ఆఫ్ ద వెర్షన్ క్రియేట్ చేశాము. అక్కడ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటంటే 4 బెడ్‌రూమ్స్ అన్నమాట. సో, ఒక 4 బెడ్‌రూమ్స్ పైకెక్కడానికి మెట్లు అదే రకంగా వాష్ ఏరియాస్ అని చూసుకునేటప్పుడు, ఈ యొక్క వీడియోలో మనం పూర్తిగా ఆ యొక్క డైమెన్షన్స్ ఏంటి, ఎలా అచీవ్ చేశాము, అదే రకంగా ఫ్రంట్‌న మాత్రమే మనము ఒక చిన్న ఆహ్, బంగాళా పెంకుతో కూడినటువంటి ఒక పోర్చ్ గాని, వరండా గాని మనం ఏది మాట్లాడుకున్నా దాన్ని మనం క్రియేట్ చేసామనమాట. ఈ డైమెన్షన్స్‌లో మనకి సాధ్యమవుతుందనమాట. అంటే 50x34లో మెయిన్ బిల్డింగ్ వచ్చినా సరే, 11x39లో మనకి ఈ యొక్క ఫ్రంట్‌కి సంబంధించినటువంటి ఈ యొక్క నమూనా అనేది మనకి తయారవుతుందనమాట. అంటే ఈ రకమైన డైమెన్షన్స్ ఉన్నవాళ్ళు, ఈ రకంగా మనకి చేసుకోవచ్చు అనేది మండువా లోగిల్ అనేది ఇలా కూడా ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు అనేది మనం తెలుసుకోవచ్చు మిత్రులారా. సో, ఇక్కడ మనం ఇదొక ఈస్ట్ ఫేసింగు. ఈస్ట్ ఫేసింగ్‌లో గూడా హ్మ్. మనం ఫోర్త్ పాదాలో నుంచి నడవాలి. ఫోర్త్ పాదా నుంచి నడిచేటట్టు పెట్టామనమాట. ప్లస్ దానికి ఒక బ్యాక్ డోర్ అనేది గూడా ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్‌లో ఆహ్, ఒక ఇంటి యొక్క ఫేసింగ్ అనే దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఏ ఫేసింగ్ ఎక్కడ నడకలు నడవాలి అనేదుంటుంది. ఎక్కడైతే సముద్వారం పెట్టామో దానికి బ్యాక్ డోర్ ఇవ్వడం వల్ల ఏంటంటే, ఒక ఎనర్జీ అనే ఎనర్జీ ఔటర్ ఎనర్జీననేది అది త్రూ దిస్ 2 స్పేసెస్ నుంచి ఇల్లు తీసుకుంటుందనమాట. అంటే ఇన్ అనేది మనం యొక్క సింహద్వారం నుంచి తీసుకుంటుంది. అలాగే అది త్రూ బ్రహ్మస్థానం గుండా పాస్ అవుతూ ఎటువంటి ఆటంకం లేకుండా బ్యాక్ సైడ్ ఆఫ్ ద హౌస్ నుంచి ఆ యొక్క ఫ్లో ఎనర్జీ ఫ్లో అనేది జరగాలని చెప్పి చెప్తుంది శాస్త్రము. దానికి మనము వంశదండ అని చెప్పి టెక్నికల్‌గా పేరనమాట. అంటే ఒక హ్యూమన్ ఒక నిలబడడానికి స్టెబిలిటీ ఏ రకంగా మన స్పైనల్ కార్డ్ ఏ రకంగా ఉపయోగపడుతుందో, ఇంటికి కూడా ఆ రకంగా ఒక స్పైనల్ కార్డ్ కింద ఇది ఉపయోగపడుతుందని చెప్పి ప్రతీక. కానీ జాలేంటంటే ఇవాళున్న పరిస్థితుల్లో ఈ యొక్క వంశదండం అనేదాన్ని క్లియర్‌గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎవరిని తప్పు పట్టే అవసరం లేదు. ఇవాళున్నటువంటి వాస్తు ప్రాక్టీస్‌ని. కానీ పెట్టకూడని చోట సింహద్వారం పెట్టి, దానికి అపోజిట్‌గా బ్యాక్ డోర్ అనేది ఇచ్చేస్తున్నారు. అంటే ఒక తూర్పు అనేది నేను ఫోర్త్ పాదాల్లో తీసుకున్నాను. కానీ అది ఫస్ట్ ఆర్ సెకండ్ పాదాల్లో తీసుకుంటున్నారనమాట. తీసుకున్నప్పుడు పెట్టకూడని ప్లేస్‌లో పెట్టి, దానికి క్వైట్ అపోజిట్‌గా బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తున్నారు. దానివల్ల ఉపయోగం లేదు కదా! పెట్టవలసిన చోట నువ్వు సింహద్వారం పెట్టిన తర్వాత మాత్రమే దానికి బ్యాక్ డోర్ ఆర్ బ్యాక్ విండో తప్పనిసరి పరిస్థితిలో మనం చేయాలనమాట. సో, మనం ఒక 5, 6 వీడియోస్ చేస్తాం. అంటే ఇవన్నీ ఎందుకింత డీటెయిల్డ్‌గా చెప్తున్నామంటే మీ బడ్జెట్‌లో మీరెప్పుడు మీ స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ చూసుకుంటారు. స్పేసెస్ యుటిలైజేషన్ ఎంత బాగా వచ్చిందనేది మీరు చూసుకుంటారు. కానీ మా బాధ్యత ఏంటి? కంటికి కనపడకుండా ఆ ఇంట్లో ఉన్నటువంటి వాల్యూమెట్రిక్ పల్సేషన్, అటామిక్ పార్టికల్స్ పల్సేషన్ దాని తాలూకు అది ఎమిట్ చేసే వేవ్ లెంత్ అనేది
మీ మీ వేవ్ లెంగ్త్‌కి ఇదవ్వాలి. యాక్చువల్‌గా 2 ఇక్కడ మనకి కనపడవండి. మన ఇన్నర్ వేవ్ లెంగ్త్ మనకు కనపడదు. బట్ ఆ స్పృహ మనకు తెలుస్తుంది. వి ఆర్ ఎలైవ్. ఆ చైతన్యం ఉండడం అంత మాత్రమే మనము ఒక స్పృహలో ఉన్నాము. అదే రకంగా ఇంటికి కూడా ఒక స్పృహ అనేది కలిగించాలి. ఆ స్పృహ అనేది కూడా మన యొక్క మ్యాథమెటికల్ ఆర్డర్‌కి రెసొనేట్ అయ్యే విధంగా క్రియేట్ చేయాలి. అది అర్థం చేసుకోవాలిక్కడ. మనం ఎలా కట్టినా ఇంటికొక స్పృహ ఉంటుందండి. కానీ ఏదో స్పృహ మనకు కాదు. మనతో రెసొనేట్ అయ్యేటటువంటి స్పృహ మన ఇంటి లోపల క్రియేట్ చేయాలి. ఆ స్పృహను క్రియేట్ చేయడానికి చాలా రకాల పద్ధతులు మ్యాండేట్‌గా మనం ఇచ్చేయాలనమాట. దిక్కులకు సరిపెట్టి కట్టాలి. ఇసప్రాచి లేదా ఇసప్రాచికి కట్టాలి. 2 ఎటువంటి స్పృహ క్రియేట్ చేయాలి ఆ ఇంటి లోపల అంటే స్పృహ అంటే దాని యొక్క వ్యక్తిత్వం. ఇంటి యొక్క వ్యక్తిత్వం. ఇంటి యొక్క క్వాలిటీ అన్నమాట. ఇంటి యొక్క న్యూమరికల్ ఆర్డర్, ఇంటి యొక్క రిథమ్, ఇంటి యొక్క శరీరవీణ, ఇంటి యొక్క ఆత్మ, ఇంటి యొక్క వాస్తు పురుష. ఎన్ని పేర్లైనా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మనము వారి బడ్జెట్ ఎరగాలి. వారి యొక్క కుటుంబ పరిమాణం తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తిగతమైనటువంటి వ్యక్తి యొక్క ఆకాంక్షలేంటి మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ యొక్క రెజొనెన్స్, ఆ యొక్క వైబ్రెన్సీ అనేది కంటికి కనపడదు. అయినా సరే దాన్ని కలగజేస్తూనే ఆ ఫంక్షనాలిటీ అంతా క్రియేట్ చేయాలి. మళ్ళా దానికి ఆర్టిస్టిక్స్ అనేది అద్దాలనమాట. చూడ్డానికి అందంగా ఉండాలి. సో, ఈ రకంగా చూసుకున్నప్పుడు మనము ఇంటిని చూడండి. మనం ఇది ఇంటి యొక్క తూర్పు భాగం. మనం ఏది చేసినా ప్రదక్షిణ క్రమంగా యాక్టివిటీ చేస్తాం. చూడండి ఇలా తీసుకున్నప్పుడు మన ఎగ్జాక్ట్‌గా ఇంటి యొక్క ఈశాన్యాన్ని మనం చూస్తున్నాం. 45 డిగ్రీస్. మళ్ళా అలాగా క్లాక్ వైజ్‌గా వచ్చినప్పుడు మనం దక్షిణముఖంగా వచ్చామనమాట. అంటే చూడండి ఇంటిని మనం పూర్తిగా దక్షిణం నుంచి చూస్తే ఈ రకంగా వరండా ఉంటుందనమాట. హ్మ్. చూడండి బ్యూటీ ఇక్కడ ఎక్స్‌టెన్షన్ అనేది తీసుకొని మనం ఇక్కడ ఆ యొక్క పోర్చ్ అనేది దింపామనమాట. సో, జనరల్‌గా మేము చాలా ఉద్వేగంగా, ఉన్నతంగా, మనస్సుని రంజింపజేసేటట్టు, మేము చేసిన డిజైన్ మళ్ళా నెక్స్ట్ డిజైన్‌లో రిపీట్ అవ్వకుండా, వాళ్ళ బడ్జెట్‌లో ఒక కొత్తదనాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఈ విషయంలో మా జూనియర్ కోటేశ్వరరావు గారు ఎప్పుడూ ఒక నూతనత్వాన్ని కోరుకుంటాడనమాట. మేము వి ఆర్ ఆల్‌వేస్ లెర్న్, ఆల్‌వేస్ స్క్రిప్చర్స్ చదువుతూ ఉంటాము. వి రోమ్. మేము తిరుగుతూ ఉంటామనమాట. ఏ ప్రాంతానికెళ్ళినా అక్కడ శైలేంటి, అక్కడ నిర్మాణ పద్ధతులు ఏ రకంగా ఉన్నాయి. ఆహ్, ప్రతి ప్రదేశానికేంటంటే ఒక వ్యక్తిగతం, ఒక పర్సనల్ ఇది ఉంటుందనమాట. దాన్ని ఒక పాయింట్ మనం నేర్చుకున్నా, దాన్ని మన డిజైన్స్‌లో చూపెట్టే ప్రయత్నం చేస్తాం అనమాట. సో, దక్షిణం ఈ రకంగా ఇదొక స్పేస్‌లో ఒక కిటికీ. అదే రకంగా ఇక్కడ మెట్లు మెట్లు చేశారు. మెట్లు చేసినప్పుడు దానికొక ఒక ఓపెన్‌గా ఉండే విధంగా మనకిచ్చారు. సో, అదే రకంగా ఇది. ఇప్పుడు మన ఇంటి యొక్క వెస్ట్‌కొచ్చాము. వెస్ట్‌కొచ్చినప్పుడు సీ ఇంటి ఫ్రంట్ ఏదైతే ఉందో ఫ్రంట్ డోర్ పెట్టవలసిన చోట పెట్టి దానికి క్వైట్ అపోజిట్‌గా ఏమి అడ్డంకులు లేకుండా మనకి ఒక బ్యాక్‌కి ఒక దారి అనేది ఇచ్చాము. ఈ రకంగా ఇలా చూసుకుంటూ వచ్చినప్పుడు మనం వాయువ్యం కోణంలో ఉన్నామనమాట. సో, వాయువ్యం నుంచి ఈ రకంగా ఇలాగ వస్తూ ఇక్కడ నార్త్ అనమాట. అదే రకంగా మనం ఈశాన్యానికొచ్చాము. ఇది బ్యూటీ ఆఫ్ దిస్ థింగ్ అనమాట. సో, ఇది మనం చూసేటప్పుడు మనకి ప్రాక్టికల్‌గా ఎంత మనకి మిగిలింది అనేది మనం చూద్దాం మిత్రులారా. అంటే మనకి ఆహ్, ఇది వరండా ఎంతొచ్చింది కనీసం మనకి డైమెన్షన్స్ చెప్పడమే మన ఇదనమాట. 7 అడుగులు 7 అంగుళాలనమాట. అంటే దగ్గర దగ్గర ఒక 8 అడుగులు. ఇంకా ఈ ఎక్స్‌టెన్షన్ యొక్క ఈ కొలత నేను చూపెట్టలేదనమాట. సో, సి అంటే ఫ్రంటేజ్ ఒక ఇంటికి మనిషి రాగానే ఒక సామాన్యమైనటువంటి సింపుల్‌గా ఉండేటువంటి మధ్య తరగతి లేదా అబోవ్ మధ్య తరగతి ఫ్యామిలీ మొక్కలు పెట్టుకోవడానికి మనకున్న దాంట్లో ఏ రకంగా డెవలప్ చేశాను చూడండి. ఇవన్నీ ఏంటంటే ఒక డైమెన్షన్ ఓరియెంటెడ్ అనమాట. ఇల్లనేది ఒక వాల్యూమెట్రిక్ ఇది అనుకునేటప్పుడు, వాల్యూమెట్రిక్ పల్సేషన్ అనుకునేటప్పుడు, ఒక ఘనాకారంలో ఉన్నటువంటి ఎంక్లోజర్‌లో ఉండేటటువంటి పల్సేషన్‌ని
మనం ఇక్కడ వర్క్ చేస్తామండి. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇల్లు హ్మ్. మీకు ఈ కొలతలు అర్థం అవ్వడం గురించి నేను ఇక్కడ దీన్ని ఇచ్చేస్తాను. చూడండి 3 ఫీట్ 2 ఇంచెస్ 1/4 ఎత్తు తీసుకున్నాం. ఎత్తు కూడా ఈ యొక్క ఇంటి యొక్క ఆయాది నుంచే మనం డిరైవ్ చేస్తామండి. హ్మ్. సో, ఇది. ఈ రకంగా మనం ఇక్కడి నుంచి మెట్లు కూడా మీరు చూడండి. ఎంత డిఫరెంట్‌గా, సిమెట్రిక్‌గా ఎగ్జిక్యూట్ చేశారు. ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అదే రకంగా ఒక మనిషి ఇంట్లో కరెక్ట్‌గా బయట నుంచి వచ్చిన తర్వాత ఈ లివింగ్ రూమ్‌లోకి వస్తారండి. సో, ఈ లివింగ్ రూమ్‌లో మనం కొంత ఫర్నిచర్ అవన్నీ వేస్తే ఎలా ఉంటుంది. సో, ఈ రకంగా వచ్చిన మనిషి ఈ రకంగా పాస్ అవుతారనమాట. సో, యాక్చువల్‌గా ఈ స్పేస్ నుంచి మనకి లోపలికెళ్తాం అనమాట. ఓకే. సో, అదే రకంగా వచ్చిన తర్వాత ఈ రకంగా వరండాలోకి యాక్సెస్ చేస్తారనమాట. సీ ద బ్యూటీ. ఈ రకంగా లోపలికొచ్చిన తర్వాత ఈ యొక్క వరండాలోకి యాక్సెస్ చేస్తారు. సో, వరండా మనకి ఎంతుంది ఇక్కడ? 4 ఫీట్ 5/8 అంటే 4 ఫీట్ ఉందనమాట. ఓకే. ఓహ్! అంటే మనకి మదర్ వాల్ అంటే గర్భం ఎంత సైజ్ పెరుగుతుంటే దాని ప్రకారం ఈ పాద ఇది కూడా పెరుగుతుంటుంది. వాళ్ళు ఇక్కడ చిన్న ఒక ఒక పూజా గది అనేది వాడు కోరుకునేటప్పుడు దాన్ని స్పెసిఫిక్‌గా డిజైన్‌లో ఇక్కడ మాత్రమే మేము ఇవ్వగలిగామనమాట. సో, ఈ యొక్క కొలతలు తీసుకొని అంటే ఇదే కొలతలో కట్టుకుంటే ఎలా ఉంటుంది? దగ్గర దగ్గర 10x4 8 అంటే 5. 10x5 ఎస్ఎఫ్టీ వచ్చిందనమాట. సో, అదే రకంగా మనం దక్షిణం పక్కకొచ్చినప్పుడు దక్షిణంలో మెయిన్ ఏంటి? కిచెన్ కమ్ డైనింగు. పైకెక్కడానికి ఒక క్లాక్ వైస్ మేనర్‌లో ఒక స్టెయిర్ కేస్ అనేది ఇక్కడ మనం చూపెట్టాం. ఇదిగోండి. ఇది యాక్చువల్‌గా ఈ రకంగా ఉంటుందనమాట. అసలు ఇవి ఎగ్జిక్యూట్ చేసి మనం ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసండి. ఈ యొక్క స్పేసెస్‌ని మనము ఎగ్జిక్యూట్ చేసి చూడడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇక్కడ 4 అడుగులు 2 అంగుళాలు వచ్చిందనమాట. సో, కిచెన్‌కి సంబంధించి ఒకసారి కొలతలు కూడా చూస్తున్నాం. 11.5 ఇంటూ 13 అంటే ఇక్కడ కిచెన్ కమ్ డైనింగ్‌కి సరిపడేటటువంటి వ్యవస్థ ఏర్పాటు చేశాము. అలాగే ఇది సౌత్ వెస్ట్ బెడ్‌రూమ్. 12 ఇంటూ 11.5. చాలా మందికి అపోహ ఏంటంటే అన్ని గదుల కంటే నైరుతి గది పెద్దదుండాలి. సౌత్ వెస్ట్ గది పెద్దదుండాలి గదా! అదే బరువుగా ఉండాలి కదా! అని చెప్తారు. ఇక్కడ మనం సౌత్ వెస్ట్‌కి సంబంధించినటువంటి ఆ యొక్క స్పేస్ ప్రాపర్టీస్‌ని తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. నార్త్ వెస్ట్‌లో నార్త్ వెస్ట్ ప్రాపర్టీస్ తీసుకోవడం ఇంపార్టెంట్. నార్త్ ఈస్ట్‌లో నార్త్ ఈస్ట్ తాలూకు. ఇవన్నీ ఆ యొక్క కార్నర్స్‌లో ఆ యొక్క పంచభూత తత్వాలనేవి ఉండుంటాయి. సో, అటువంటప్పుడు అక్కడ గది చిన్నది, పెద్దది అని చెప్పి ఈ మధ్య కాలంలో మన పండితులు ప్రవేశపెట్టినయి తప్పితే, మన డిజైన్‌కి అనుగుణంగా ఒక్కోసారి నైరుతి గది చిన్నదుండొచ్చు. ఇక్కడ చూడండి ఆగ్నేయం గది పెద్దదొచ్చింది. ఎందుకు అంటే ఇక్కడ మనము ఇదే స్పేస్‌లో మనము వంట వండాలి. అదే రకంగా డైనింగ్ వ్యవస్థ కూడా అక్కడే ఏర్పాటు చేశాం. అదే రకంగా మనం దక్షిణం పక్కన మెట్లు ఇచ్చేయాలి. సో, ఇటువంటి పరిస్థితులు ఇచ్చేసుకున్నప్పుడు బెడ్‌రూమ్ ఈస్ ద బెడ్‌రూమ్. సో, నెక్స్ట్ మనకేంటి? ఇంటి లోపలికి ఎంటర్ అయ్యాం దక్షిణం అయింది. సో, నౌ పశ్చిమం. పశ్చిమాన్ని ఇక్కడ చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేశారు కోటేశ్వర గారు. వండర్‌ఫుల్‌గా చేశారు. ఏంటి మనకొక బ్యాక్ డోర్ అనేది యాక్సెస్ చేయాలి. సో, అందుకని ఇక్కడ వారు తీసుకుందేంటంటే ఈ రకంగా ఈ యొక్క ఔటర్ వరండాలో పశ్చిమ వైపు మనం ఇక్కడ యాక్సెస్ చేస్తామనమాట. పశ్చిమ వైపు యాక్సెస్ చేసి ఇటు నుంచి బయటికెళ్ళిపోయే విధంగా ఒక స్పేస్‌ని క్రియేట్ చేశారనమాట. ఒక అంటే 10x6 ఈ యొక్క స్పేస్ ఇదేంటంటే, ఈ యొక్క స్పేస్ నుంచి బ్యాక్ డోర్ బయటకొచ్చేసేయొచ్చు. ప్లస్ ఎవరైనా మన దగ్గరికి గెస్ట్‌లు ఎవరైనా వచ్చినప్పుడు, మనం ఇన్ ఒక వాష్‌రూమ్ అనేది ఏర్పాటు చేయాలి. వాళ్ళు ఇక్కడి నుంచొచ్చి, ఈ రకంగా ఈ యొక్క వాష్‌రూమ్ అనేదాన్ని వాడుకుంటారనమాట. అంటే చాలా ఇన్నోవేటివ్‌గా చేస్తామనమాట డిజైన్ అనేది. ఫంక్షనాలిటీ అనేది అసలు ఈవెన్ ఇక్కడ వాష్‌రూమ్ ఉందని చెప్పేవరకు ఎవరికీ తెలీదనమాట. అంటే
ఇట్లాంటివి ప్రైవేట్ స్పేసెస్, పొల్యూటింగ్ స్పేసెస్ ఇంట్లోకి రాగానే ఇవాళ చాలా ఇళ్లలో ఏంటంటే ఇంట్లోకి రాగానే ఏదో ఒక టాయిలెట్ ఇక్కడ ఉందని మనకు తెలుస్తుందనమాట. అది తెలియకుండా మనం చేసే పరిస్థితి చేయాలనమాట. సో, ఓకే. అదే రకంగా ఈ యొక్క స్పేస్ అనేది ఈ యొక్క బెడ్‌రూమ్‌కి అటాచ్డ్‌గా ఇచ్చారనమాట. 3:30 ఇంటూ 6. సో, ఇలాగా మనం ప్రదక్షిణ క్రమంగా వచ్చేటప్పుడు సీ డిజైన్ ఎంత బ్యాలెన్స్‌డ్‌గా ఉందో. ఈ నార్త్ వెస్ట్ గదికొచ్చాం. నార్త్ వెస్ట్ గదికొచ్చినప్పుడు సేమ్ కొలతలు చూడండి. 10, 2 ఇంటూ 11, 4. మళ్ళా ఈ స్పేస్‌కి ఇది అటాచ్డ్ అనమాట. అంటే పొల్యూటింగ్ ఎలిమెంట్స్ వాస్తు పురుష మండల అంతర్భాగంలో ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి డిజైన్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే డిజైనింగ్ పెరిగిపోతుంటుందండి. ప్రతి ఎస్ఎఫ్‌టికి ఇవాళ రూ. 2000 వరకు మనము కన్‌స్ట్రక్షన్‌కి అంటే సివిల్ వర్క్‌కి ఏర్పాటు చేయాలి. ఇంకా బాగా కట్టుకోవాలనుకుంటే ఇంకో రూ. 1000 పెడితే కొంచెం ఫర్నిషింగ్సు, ఫర్నిచరు ఇటువంటివన్నీ చేయించుకోవచ్చు. ఇంకొక రూ. 1000 ఎక్కువ పెడితే మార్కెట్‌లో ఇవాళ లభ్యమయ్యేటటువంటి ఆహ్, సౌకర్యవంతమైనటువంటి మంచి బ్రాండ్స్‌ని మనం కొనుగోలు చేయొచ్చండి. అలాగా మనం ఇక్కడ మాట్లాడేదేంటంటే, ఈ రూ. 50,00,000 మనం చెప్పేది అట్‌లీస్ట్ ఇల్లు ఆక్యుపై చేసుకోవడానికి కావాల్సిన సివిల్ వర్క్ కంప్లీట్‌గా అంటే ఒక సివిల్ వర్క్‌తో పాటు ఈ యొక్క ప్లంబింగ్ గానీ, అదే రకంగా టైలింగ్ గానీ, అదే రకంగా మనకి ఆహ్, మొత్తం ఓవరాల్ పెయింటింగ్స్ గానీ, పవర్ కనెక్షన్సు ఇటువంటివి అయ్యే ఖర్చే మనం చెప్పామండి. అంతేగాని వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఫర్నిష్డ్ చేసుకోవాలనుకుంటే కనీసం 3,500 దాటిపోతుందండి ఓవరాల్‌గా అయ్యేటప్పటికంటే. అదే రకంగా మనం ఇంకా ఏం మిగిలినామండి నార్త్ వెస్ట్ నుంచి నార్త్, నార్త్ ఈస్ట్ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ ఏం చేసామండి కంప్లీట్‌గా ఇఫ్ యూ విష్ దీన్ని ఇంకో బెడ్‌రూమ్ కింద చేసుకోవచ్చండి. ప్లస్ దీనికి సూత్ర లైన్స్ ట్రావెల్ చేయడానికి బ్యాక్ వరండాలోకెళ్ళడానికి నార్త్ నుంచి ఇచ్చామన్నమాట. సి కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. లేదనుకుంటే లేదు. అదే రకంగా వచ్చినప్పుడు ఎవరైనా సరే ఈవెన్ ఇక్కడ ఇంకో బెడ్‌రూమ్ కావాలనుకున్నా వాడుకోవచ్చనమాట. ఇక్కడ హౌ మెనీ బెడ్‌రూమ్స్ మనం వాడామండి. ఒక లివింగ్ రూమ్ తీసుకున్నాము. లివింగ్ రూమ్ తీసుకున్న తర్వాత పూజా రూమ్ ఇచ్చాము. ఇక్కడ డైనింగ్ కమ్ కిచెన్ ఇచ్చాము. పైకి వెళ్ళడానికి ప్రదక్షిణా క్రమంగా మెట్లిచ్చాము. నైరుతి బెడ్ ఇచ్చాము. నైరుతి బెడ్‌కి ఒక వాష్‌రూమ్ అటాచ్డ్ ఇచ్చాము. ఇక్కడ అంటే ఆహ్, బ్యాక్‌కి వెళ్ళడానికి కావాల్సిన ఒక స్పేస్ క్రియేట్ చేశాము. అక్కడి నుంచి ఒక పబ్లిక్ వాష్‌రూమ్ ఇచ్చాము. ఇక్కడి నుంచి బయటకొచ్చే విధంగా డిజైన్ ఇచ్చామనమాట. అంటే ఇక్కడ వాస్తవంగా చెప్పాలనుకుంటే చిన్న సిట్‌ఔట్ లాంటిది చిన్న వరండా లాంటిది మనం ఖచ్చితంగా క్రియేట్ చేయాల్సొస్తుందనమాట. ఇదిగోండి. ఓకే. పెట్టి దీన్ని చిన్న మెట్లేయాల్సొస్తది. బట్ ఇదొక ప్రిలిమినరీగా ఒక డిజైన్ చెప్తున్నాం గాబట్టి, మెట్లేసి ఇటు గాని దిగేటట్టు. అంటే ఎక్కడికక్కడ ఖర్చు తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఇటుపక్కొచ్చిన తర్వాత నార్త్ వెస్ట్ బెడ్‌రూమ్‌కొచ్చాము. దానికి అటాచ్డ్‌గా టాయిలెట్ ఇచ్చాము. అదే రకంగా ఇదొక స్టడీ రూమ్ అవ్వచ్చు, ఇదొక బెడ్‌రూమ్ అవ్వచ్చు. ఇదొక బెడ్‌రూమ్ ఇచ్చాం నార్త్ వెస్ట్. ఎవరైనా ఎల్డర్స్ గాని ఎవరైనా ఉండొచ్చు కాబట్టి. సో, నైరుతిలో ఒక బెడ్‌రూము, నార్త్ వెస్ట్‌లో ఒక బెడ్‌రూము, నార్త్‌లో ఒక బెడ్‌రూము, నార్త్ ఈస్ట్‌లో ఒక బెడ్‌రూము, స్పెసిఫిక్‌గా కిచెన్ కమ్ డైనింగు, లివింగు ప్లస్ చుట్టూ ప్రదక్షిణ చేసే విధంగా ఇన్నర్ వరండా జస్ట్ సీ ద బ్యూటీ అసలు ఏ రకంగా ఇలా డ ఇది డిజైన్ చేసామో చూడండి. ఒక రూ. 50,00,000 రూ. 60,00,000కి సాధారణమైన అపార్ట్‌మెంట్లు మనం కొంటున్నామండి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి, ఒక పాత ట్రెడిషన్‌ని మనకున్నటువంటి బడ్జెట్‌లో పూర్ణంగా కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండే విధంగా 4 బెడ్‌రూమ్‌లు అడిగారంటే తల్లి, తండ్రి, భార్య, భర్త, వాళ్ళ పిల్లలు, తన అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు, మేనత్త, బాబాయిలు, పిన్నులు, చెల్లెళ్ళు, బావలు ఇలాగా అందరూ ఒకసారొస్తే ఆ ఇల్లు చేసేటట్టు చేయించుకుంటున్నాం. అంతే గదండీ! ఇవాళున్న పరిస్థితుల్లో మనము ఒక్కసారి సంవత్సరానికి ఒక వారం, 10 రోజులు ఒకసారి కలిసినప్పుడు అనుకూలంగా ఉండాలి. అంటే కనీసము ఇవన్నీ రావాలంటే మనకి ఎంతొచ్చిందండి? 2100 ఎస్ఎఫ్టీలో కనీసంగా
మనం తీసుకొని చేస్తే ఈ రకమైనటువంటి డిజైన్ వచ్చింది. సో, ఇంకెందుకు ఆలస్యం అండి? ఈ మాత్రము స్థలాన్ని మీరు పోగు చేసుకోవాలి. నాకు మండువా కావాలి. నా కుటుంబం పెద్దది అనుకునేటప్పుడు. తర్వాత ఒక వీడియోలో పూర్తిగా మనం నాలెడ్జ్ ఏదైతే చెప్తున్నామో, దాన్ని అక్కడ ఎలా అచీవ్ చేశాము అనేది చెప్పే ప్రయత్నం చేస్తా మిత్రులారా. సో, ఈ రకంగా ఒక టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు, ఈ రకంగా మనం స్లాబ్ ఏసుకుంటే, ఇది యాక్చువల్‌గా దక్షిణం నుంచి పైకొచ్చినప్పుడు స్లాబ్ ఈ రకంగా ఉంటుంది మిత్రులారా. టాప్ వ్యూ. చక్కని సింపుల్ ఎలివేషన్ అండి. చూడండి ఎంత చూడముచ్చటగా ఉందో. ఇదంతా మనం ఫ్యాబ్రికేషన్ వర్క్ చేయించుకోవచ్చు. మాకు ఓపికుంది, మేము కలప పెట్టుకుంటాం అనుకున్నవాళ్ళు కలప పెట్టుకోవచ్చనమాట. అర్థమైందా? సో, ఈ డిజైన్ మిమ్మల్ని అందరిని అలరిస్తుంది అని చెప్పి నేను ఆశిస్తూ, నేను సెలవు తీసుకుంటాను.